పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, అదేవిధంగా మెదక్ నియోజకవర్గం నుంచి దాదాపు 15 మంది యునానిమస్ సర్పంచ్లు కావడం జరిగింది. మరి అదే విధంగా ఇక్కడికి విచ్చేసిన ముఖ్య నాయకులు, నా ప్రియమైన కుటుంబ సభ్యులకు, అదేవిధంగా పెద్దలు మా ఇన్ఛార్జిగా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, మెదక్ సిద్దిపేట జిల్లాల ఇన్ఛార్జిగా విచ్చేసిన ముజాహిద్ అలీ ఖాన్ గారు, మా సోదరులు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు, సీనియర్ మోస్ట్ నాయకులు మా సోదరులు అంజనీల్ గౌడ్ అన్న గారు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఒకటి, ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్లకు తెలియజేయడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలే అయింది. ఆ 2 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఏవైతే హామీలు ఇచ్చామో 1 by 1 అన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొదలైనప్పుడు ఇంకా ఆగదు. మాకు గడువు ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది 5 సంవత్సరాల కోసం మ్యాండేట్ ఇచ్చారు. 5 సంవత్సరాల్లో ఏవైతే హామీలు ఇచ్చారో అన్ని హామీలు కూడా మా ప్రభుత్వం పూర్తి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు తొందరపడుతున్నారో తెలియట్లేదు. 10 సంవత్సరాలు ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చిండ్రు, అయినా వాళ్ళు సాటిస్ఫై లేరు. 2 సంవత్సరాలు ఇంకా మళ్ళీ ఇప్పుడే ప్రభుత్వం వచ్చేసింది అనే విధంగా వారి ప్రవర్తన ఉంది. నేను ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే, కంటోన్మెంట్ బై ఎలక్షన్స్ దానికి కూడా ప్రజలు మాకే మ్యాండేట్ ఇచ్చిండ్రు. మరి అదే విధంగా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో కూడా ప్రజలు మాకే మ్యాండేట్ ఇచ్చిండ్రు. మరి ప్రజలు మా తరఫున ఉన్నప్పుడు మీరు ఎందుకు అంత తొందరపడుతున్నారు? 3 years, ఇంకా 3 సంవత్సరాలు మాకు గడువు ఉంది. ఆ 3 సంవత్సరాలు టైం వృధా చేయకుండా, మా టైం వేస్ట్ చేయొద్దని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తాం. కేఆర్ గారు, హరీష్ రావు గారు జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేము అవన్నీ మాట్లాడుకుంటూ పోతే టైం లేదు మాకు. మేము ఓన్లీ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టుకున్నాం. ఇంకా 3 years ఓన్లీ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేసి, అదే నేను ఇలా ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏంటంటే, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, మమ్మల్ని పని చేసుకొని ఇవ్వండి. ఎందుకంటే ప్రజలు మ్యాండేట్ ఇచ్చినప్పుడు మీకేం వస్తుంది? ఇప్పుడు ప్రజలే మాకు మ్యాండేట్ ఇచ్చిండ్రు. మరి గ్లోబల్ సమిట్ కూడా ఇవాళ మేము ఇతర రాష్ట్రాలతోని కాదు, ప్రపంచ దేశాలతోని మేము పోటీ పడతా ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. మేము మంచి ఉద్దేశంతో, మన గ్రేటర్ హైదరాబాద్ అంటే కూడా ఇది ఒక గ్లోబల్ సిటీ. ఇక్కడ అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు, అన్ని ప్రాంతాల వారు ఉన్నారు. ఎక్కడ ఏదోటి క్రియేట్ చేసే ప్రయత్నం, డిస్టర్బింగ్ చేసే ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. ఆ డిస్టర్బ్ చేసే ప్రయత్నం, ఒకరినొకరు విడగొట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి కూడా మరి అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మన రాష్ట్రం బాగుపడితే మనమే బాగుపడతాం. ఏ పార్టీలో కూడా ఉన్నా, అటు టీఆర్ఎస్లున్నా, బీజేపీలున్నా, సిపిఐలున్నా, సిపిఎంలున్నా, ఏ పార్టీలున్నా, టీడీపీలో ఉన్నా, వాళ్ళందరూ మన రాష్ట్రం వాళ్ళే, మన కుటుంబ సభ్యులే. కాబట్టి ఇబ్బంది పెట్టొద్దు. మన రాష్ట్రం డెవలప్ అవుతే మన రాష్ట్రాన్ని మనం డెవలప్ చేసుకుందాం. మనం రాష్ట్రాన్ని కాపాడుకుంటే రాష్ట్రం మనని కాపాడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి పత్రికా సోదరులకు, మీడియా సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏవైనా నెగిటివ్ ప్రచారం చేసే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకండి. ప్రజల్లో ఒక మెసేజ్ తీసుకుపోయి ఎంకరేజ్ చేసే విధంగా, అంటే దాన్ని చూసి ఇంకొకరు బాగుపడతారంటే దాన్ని హైలైట్ చేయమని చెప్పి కూడా మరి అన్ని పత్రికా సోదరులకు, అంటే ఏ పత్రిక అయినా కూడా
ఎందుకంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క పత్రిక ఉంది. అంటే వాళ్ళు పైకెళ్ళి ఒత్తిడి చేస్తారు, ఇది మీరు చెయ్యాలి ఈ పార్టీకి. కొన్ని మనం మీడియాలు చూస్తా ఉన్నాం, ఇక వాళ్ళు ఒకటే పాట ఒకటే లైన్ తీసుకుంటారు, వాళ్ళ గురించి వ్యతిరేకం తప్ప వేరే వాళ్ళ గురించి మాట్లాడరు. మీడియా అంటే ఒక రెస్పెక్ట్ ఉంది, ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ ఉంది. కొన్ని మీడియాలేమో అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వాస్తవాలు బయట పెడతారు. కొన్ని మీడియాలు ఎట్లయిపోయినాయంటే ఇక వన్ సైడ్ అన్నట్టు, ఇంకా వాళ్ళకి ఏం పని ఉండదు, ఒకటే మైనంపల్లి ఏం చేస్తాడు క్రిటిసైజ్ చేద్దాం, అంజనేయులు గౌడ్ ఏం చేస్తాడు క్రిటిసైజ్. దట్స్ నాట్ రైట్. బ్యాలెన్స్ చేసుకుంటే, ఎందుకంటే మీది కూడా దాంట్లో మీ మైలేజ్ తగ్గుతుంది. రేపు మీరు మీడియా మూతబడే విధంగా, రేపు మీడియా మూతబడితే దాంట్లో ఎంతో మంది ఎంప్లాయీస్ రోడ్ మీదకి వస్తారు. నేను అందుకు చెప్తా ఉన్నా, అన్ని మీడియాలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కొన్ని మీడియాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వారు ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ పోతున్నారో వారిని ఆదర్శంగా తీసుకొని మిగతా మీడియాల పైన ఏదైతే మేనేజ్మెంట్ ఉంటుందో, ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారో, మీరు మీడియా వాళ్ళు కూడా మీటింగ్ పెట్టుకొని ఏ దాన్ని కూడా వినకుండా మీ మీడియా పరువును కాపాడే విధంగా మీరు ఒక యూనియన్ పెట్టుకొని దాంట్లో స్ట్రిక్ట్ గా అటువంటి దాంట్లో బ్యాన్ చేసే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఏవైతే వన్ సైడ్ ఛానల్, లెట్ ఇట్ బి కాంగ్రెస్ కు కూడా ఏదైనా వన్ సైడ్ ఛానల్ ఉంటే దాన్ని బ్యాన్ చేయాలి, ఏదైనా బీఆర్ఎస్ కుంటే బ్యాన్ చేయాలి, బీజేపీకి ఉంటే బ్యాన్ చేయాలి. అప్పుడే సిస్టమ్ లో మార్పు వస్తుంది. ఇక్కడ వాస్తవాలు తెలుస్తలేదు, పబ్లిక్ ఏంటంటే కన్ఫ్యూజన్ లో పడుతున్నారు. కొన్నిసార్లు లేనిపోని చూయించి దాన్ని డిస్టర్బ్ క్రియేట్ చేసి మనుషులను కొంతమంది, ఇప్పుడు నాలాంటి వాళ్ళు అయితే నేను కింద పడ్డా మీద పడ్డా ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ ఎనీథింగ్ అంటిల్ మై లాస్ట్ బ్రెత్. నేను బతుకున్నంత కాలం మైనంపల్లి అనే ఉంటాడు. కొంతమంది వీక్ ఉంటారు, వాళ్ళ స్టార్స్ వీక్ ఉంటాయి, చిన్నదానికి వాళ్ళు షేక్ అయిపోతారు, షేక్ అయిపోయి సూసైడ్లు కూడా చేసుకుంటారు. అందుకు మీడియా ద్వారా మీడియాకి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఎలక్ట్రానిక్ మీడియాకి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇలాంటి ఎంకరేజ్ చేయకండి. ఎంకరేజ్ చేయకుండా బ్యాలెన్స్ చేసుకుంటే ఏవైతున్నాయో అలాంటి మీడియాల నుంచి మిగతా అన్నింటినీ బ్యాన్ చేయాలని చెప్పి కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి, సెంట్రల్ గవర్నమెంట్ కు, స్టేట్ గవర్నమెంట్ కు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దీంట్లో మార్పు తెచ్చినప్పుడు ఏదైనా ముందుకు పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు సాధించింది 10 సంవత్సరాల్లో ఏంటంటే లక్షలాది కోట్లు దండుకున్నారు. మరి అదే కాకుండా 10 సంవత్సరాల్లోనే మీరు 1500 కోట్లు పార్టీ ఫండ్ చేసుకున్నారు. అంటే ఇమాజిన్ చేసుకోవచ్చు. అదే విధంగా కాంగ్రెస్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు, అదే విధంగా సోనియా గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఎప్పుడో అవుతుండే. మన్మోహన్ సింగ్ నాకు చేతనైతే లేదు, రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చెయ్యంటే కూడా ముందుకు రాలేదు. సోనియా గాంధీ గారు ఒప్పుకోలేదు, మేం వెనుకుండి పనిచేస్తామన్నారు. స్టిల్ ఆన్ టుడే, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, రాహుల్ గాంధీ గారు ఎకానమీ ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. వారిది సాక్రిఫైస్ ఫ్యామిలీ, వాళ్ళ నానమ్మ వాళ్ళ కళ్ళ ముందే చనిపోవడం జరిగింది, కాల్చి చంపారు. వాళ్ళ నాన్నగారిని, రాజీవ్ గాంధీ గారిని సూసైడ్ స్క్వాడ్ మరి అక్కడ చంపడం జరిగింది ఎల్టీటీ వాళ్ళు. ఇవన్నీ కూడా వాళ్ళ కళ్ళ ముందు చిన్న పిల్లలు ఉన్నప్పుడు భయప్రాంతులతోనే పెరిగినరు వాళ్ళు. ఇవాళ అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు పదవులు ఎక్కడ అనుభవించిండ్రు, వాళ్ళు ఓన్లీ పార్టీకి సేవ చేస్తా ఉన్నారు. మరి అదే విధంగా ప్రియాంక గాంధీ గారు స్టిల్ ఆన్ టుడే డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ లో ఉంటారు ఢిల్లీలో. ఇవన్నీ ప్రజలకు తెలుసు. అందుకే మా తరఫునే ప్రజలు మ్యాండేట్ ఇస్తా ఉన్నారు. మీరు ఎన్ని సోషల్ మీడియాలో పెట్టి, ఎన్ని ట్విట్టర్లలో పెట్టి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారో ప్రజలన్నీ కూడా గమనిస్తా ఉన్నారు. మీరు ఎంత చేసినా కూడా ప్రజలు మాకే మ్యాండేట్ ఇస్తా ఉన్నారు. ఇవాళ ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, సర్పంచ్లు ఏ విధంగా దూసుకొస్తా ఉన్నారో అదే విధంగా ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ మేమే కైవశం చేసుకుంటాం. 80% కైవశం చేసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి దీని తర్వాత రాబోయేది మార్చ్ ఏప్రిల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయి. ఎన్నికల్లో కూడా బ్రహ్మాండమైన మ్యాండేట్ ప్రజలు ఇవ్వబోతా ఉన్నారు. ఆల్రెడీ ఎగ్జాంపుల్ కంటోన్మెంట్, అదే విధంగా జుబ్లీహిల్స్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదేమైనప్పటికీ కూడా అటు కాళేశ్వరం నుంచి కార్ రేజ్ వరకు లక్షలాది కోట్లు దోసుకున్న సంగతి తెలుసు.
ఇవాళ ఒక సోషల్ మీడియాను మెయింటైన్ చేసుకుంటూ 500-600 మందిని కేటీఆర్ గారు అదే విధంగా హరీష్ రావు గారు ఎంప్లాయ్ చేసి మరి ఏం పని లేకుండా ఓన్లీ సోషల్ మీడియాను మెయింటైన్ చేస్తా ఉన్నారు. మరి సోషల్ మీడియా నమ్మేటట్టుంటే మరి ప్రజలు ఏ విధంగా మ్యాండేట్ ఇచ్చిండ్రో మీరు అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. మీరు ఏ విధంగా డబ్బులు సంపాదించిండ్రో మీరు ఆ డబ్బులన్నీ ఖర్చే వరకు మరి ఇదే విధంగా మీ ప్రయత్నం ఉంటది. తప్పకుండా మళ్ళీ కేటీఆర్ గారు అమెరికా పోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు దాదాపు 15 మంది కూడా యునానిమస్ గా సర్పంచులు కావడం జరిగింది. మరి రాష్ట్రమంతా కూడా కాంగ్రెస్ హవా నడుస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ అంటా ఉన్నారు. రేపు లోకల్ బాడీస్ లో కూడా బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇస్తా ఉన్నారు కాంగ్రెస్ కు. ఈ 3 ఇయర్స్ మా గౌరవ ముఖ్యమంత్రి గారు అదే విధంగా టోటల్ మంత్రివర్గం ఏ విధంగా పరిగెత్తారో మీరు చూస్తా ఉంటారు, చూడబోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు మాకు 2 సంవత్సరాల నుంచి కూడా ఫస్ట్ డే నుంచి కూడా డిస్టర్బింగే ప్రారంభించారు. ఆ డిస్టర్బ్ చేయడం మానుకోండి, ఇంకా వేగంగా పరిగెత్తాము, వేగంగా అన్ని పథకాలు కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 10 సంవత్సరాల్లో రేషన్ కార్డులు ఇచ్చిన పాపాన బోలే. అవి అందరికి కూడా తెలుసు. మీరు ఏది మీడియా ముందు మాట్లాడినా కూడా ప్రజలు ప్రాక్టికల్ గా చూస్తా ఉన్నారు. మేము వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. మరి మీరు 10 సంవత్సరాల్లో ఇగో డబుల్ బెడ్రూమ్ అని ఏ ఊర్లో కూడా ఇచ్చిన పాపాన బోలే. ఏదో మీకు అవసరం ఉన్న చోట రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఇచ్చిండ్రు మాత్రం, కానీ అంతటా ఇవ్వని క్రెడిట్ కూడా మీకే దక్కింది. ఒకటి గమనించాలా, మీరు గతంలో చేసిన ప్రామిస్లన్నీ మర్చిపోయినరు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, ఇంటింటికి ఉద్యోగం అన్నారు. మీరు ఇచ్చిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ చెప్పుకుంటూ పోతే మా టైం వేస్ట్ అవుతుంది. నేను ప్రజలకు గుర్తు చేస్తా ఉన్నా, వాళ్ళు ఏమేమి హామీలు ఇచ్చిండ్రో మనం అన్ని కూడా గమనించినాం. ఉద్యోగాలు పోయినాయి అటే, డబుల్ బెడ్రూమ్లు అటే పోయినాయి, దళితులకు భూమి అట్టే పోయింది, దళితుని ముఖ్యమంత్రి అన్నారు. ఏది కూడా చేసిన పాపాన పోలేదు. ఫస్ట్ మీరిచ్చిన వాగ్దానాలు చేయలేకపోయినరు. మాకు టైం ఉంది, వీ హ్యావ్ ఎనఫ్ టైం. హార్డ్లీ 2 ఇయర్స్ కంప్లీట్ చేశాం మేము. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాల్లోగా అన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.